ఏదైతే గతంలో 151 సీట్లు గెలిచినటువంటి మా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఏ విధంగా కూడా వాళ్ళు ఎదిరించలేక ఏదైతే వాళ్ళు 11 సీట్లు పడిపోయామని చెప్పినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితేనే వాళ్ళు గుండెల్లో అలజడి పెరుగుతుంది. కాబట్టి ఆ క్రేజ్ తగ్గలేదు. ఏదైతే 40% పైన ఓటింగ్ ఉన్నదో మా ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటింగ్ శాతాన్ని కూడా తగ్గించాలంటే ఏం చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలనే ఆలోచనతోనే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ నీచమైన కార్యక్రమం చేశారు తప్ప వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా కూడా చివరికి సత్యమేవ జయితే అన్నట్టుగా నిజం గెలిచింది. దేవుడు తన ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఏమనుకున్నారు జనాలు, ఏం చర్చ జరుగుతుంది? ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లాది మంది అభిమానులు భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర భక్తులు వాళ్ళందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పి ఈ నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ నేల ముక్కుకు రాసి వెంకటేశ్వర స్వామికి పొరుగుదండాలు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. తేలికుట్టిన దొంగల మాదిరిగా అయిపోయారు. దొంగ ఎవరైతే దొరికిపోయిన తర్వాత తేలికుట్టిన దొంగలు ఎలా ఉంటారో ఆ విధంగా ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడలా.